మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఈ టైప్వి మోస్ట్లీ రావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఫస్ట్ 47,322 bulbs are to be packed in several boxes. Each box should contain equal number of bulbs. No box can be, number of box can be used is. So ఇక్కడ 47,322 bulbs ఉన్నాయి. సో అవి కొన్ని నెంబర్ ఆఫ్ బాక్సెస్లోకి ప్యాక్ చేయాలి. ఈక్వల్ నెంబర్స్ షుడ్ కంటైన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ అంటే ప్రతి దాంట్లో ఇప్పుడు దీంట్లో ఎన్ని ఉన్నాయో సో అన్నిట్లో సేమ్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ ఉండాలి. సో ఒకవేళ దీంట్లో ఎక్స్ బల్బ్స్ ఉంటాయి, దీంట్లో కూడా ఎక్స్ బల్బ్స్ ఉండాలి, దీంట్లో కూడా ఎక్స్, దీంట్లో కూడా ఎక్స్, దీంట్లో కూడా ఎక్స్, దీంట్లో కూడా ఎక్స్, దీంట్లో కూడా ఎక్స్. సో ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఇస్తారు 12, 11, 8, 14. మనకి దీన్ని ఈక్వల్గా షేర్ చేస్తున్నామంటే ఈ టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ అనేది దీంతో డివైడ్ కావాలి, ఏదో ఒక ఆప్షన్తోనే డివైడ్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్లో ఒక లార్జెస్ట్ అంటే లార్జెస్ట్ నుంచి స్టార్ట్ కావాలి. మాక్సిమం నెంబర్ ఆఫ్ బాక్సెస్ కెన్ బి యూజ్డ్ అంటే లార్జెస్ట్ 14 నుంచి స్టార్ట్ కావాలి. బట్ అక్కడ ఏం కండిషన్ ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ వన్ నెంబర్ కెన్ డివైడ్ 47,322. ఎందుకంటే ఇప్పుడు ఒక 50 ఇప్పుడు సపోజ్ 20 బల్బ్స్ ఉన్నాయి, నేను దీన్ని 3 బాక్సెస్లో ప్యాక్ చేయొచ్చా 5 బాక్సెస్లో ప్యాక్ చేయొచ్చా అని అంటారు. సో ఫస్ట్ 3 బాక్సెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది 3 బాక్సెస్ 20 బల్బ్స్. సో ఫస్ట్ దీంట్లో ఒక బల్బ్ పెడితే దీంట్లో ఒక బల్బ్, దీంట్లో ఒక బల్బ్, 3 అయిపోయినాయి. మళ్ళీ దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి, 6 అయిపోతాయి. దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి, 9 అయిపోతాయి, 12 అయిపోతాయి, నెక్స్ట్ 15 అయిపోతాయి, 18 అయిపోతాయి. 18 ఇక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక బల్బ్ పెడతా, ఇక్కడ ఒక బల్బ్ పెడతా. సో ఈ బాక్స్ అనేది ఖాళీ ఉంటుంది. అంటే ఇది మూడిట్లో ఈక్వల్ లేవు, దీంట్లో 7 ఉన్నాయి, దీంట్లో 7 ఉన్నాయి, దీంట్లో 6 ఉన్నాయి. సో అది ఈక్వల్లీ ప్యాక్డ్ కాదు. అదే ఇప్పుడు 5 బల్బ్స్ తీసుకుంటా, 1, 2, 3, 4, 5 బాక్సెస్ ఉన్నాయి. ఫస్ట్ దీంట్లో ఒక బల్బ్ పెడతా, దీంట్లో ఒక బల్బ్, దీంట్లో ఒక బల్బ్, దీంట్లో ఒక బల్బ్, దీంట్లో ఒక బల్బ్, 5 అయిపోయినాయి. నెక్స్ట్ రౌండ్కి 10 అయిపోతాయి, నెక్స్ట్ రౌండ్కి 15 అయిపోతాయి, నెక్స్ట్ రౌండ్కి 20 అయిపోతాయి. సో దీంట్లో 4 బల్బ్స్, దీంట్లో 4, దీంట్లో 4, దీంట్లో 4. సో అన్నింటిలో 4, 4, 4 ఈక్వల్లీ ప్యాక్ చేయొచ్చు. ఎందుకంటే మనం తీసుకున్న 20 బల్బ్స్ని 3తో డివైడ్ అవుతుందా 5తో డివైడ్ అవుతుందా అని చూడాలి. సో 20 బల్బ్స్ 3తో డివైడ్ కాదు, సో 3 అనేది ఆన్సర్ కాదు. సో 5తో డివైడ్ అవుతుంది, సో 5 అనేది. సిమిలర్లీ ఇక్కడ ఉంటుంది. మన నెంబర్ ఆఫ్ ఇక్కడ ఈక్వల్లీ ప్యాక్డ్ కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ దేంతో డివైడ్ అవుతుందని చూడాలి. ఇప్పుడు ఇచ్చింది 47,322, ఏదో ఒక నెంబర్ 12తోనే డివైడ్ అవుతుందో చూడాలి, లేకపోతే 11 లేకపోతే 8 లేకపోతే 14, ఏదో ఒకటే నెంబర్తో డివైడ్ అవుతుంది పక్క. ఎప్పుడు ఏం కండిషన్ ఇవ్వనప్పుడు ఒక లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ కెన్ బి యూజ్ అన్నప్పుడు అప్పుడు మనం లార్జెస్ట్ నుంచి స్టార్ట్ కావాలి. పోనీ ఇప్పుడు లార్జెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యాం, 14 నుంచి స్టార్ట్ అయ్యాం. సో 47,322 14తో పోతుందా. సో 14కి కోపెన్స్ ఏంటి 2, 7. ఇది 2తో డివైడ్ అవుతుంది, 7తో డివైడ్ అవుతుందా. 322 - 47, 322 - 47, 275, 25 కరెక్ట్. సో 275, 75, 77తో డివైడ్ అవుతుంది కాదో చూసుకోవాలి. ఎందుకంటే 7కి రూల్ ఏంటిది, ఈ 3 ఒకసారి, ఈ నెక్స్ట్ 3 ఒకసారి, అట్లా బ్యాచెస్ తీసుకొని ఇది మైనస్ ఇది చేయాలి. సో ఇప్పుడు మనకు వచ్చిన నెంబర్ 275. 270 డివైడ్ అయితే 7తో 7 months, 7 3s are 21. సో 65. సో 65 7తో పోదు. సో 47,322 is not divisible by 7. సో ఆన్సర్ 14 అనేది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 8కి ఏం చెక్ చేస్తాం, లాస్ట్ 3 digits చెక్ చేస్తాం 8కి. సో 322 is not divisible by 8. సో ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ 11 అంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ 2, 3, 4. ఆల్టర్నేటివ్ 2, 3, 4. 2 + 3 5, 5 + 4 9. మళ్ళీ ఇవి 2, 7, 2 + 7 9, 9 - 9 0. సో 11 is divisible by, 47,322 is divisible by 11. సో ఆన్సర్ is 11. సో సింపుల్గా ఈ నెంబర్ డివిజిబుల్ బై కాదా అని చూసుకో. నెక్స్ట్ క్వశ్చన్
what number should we subtract from 8793 such that it is divisible by 8? 87 876 903 is divisible by 8 కాదా అని చెక్ చేసుకోవాలి. సో ఏ నెంబర్ అందులో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి అది డివిజిబుల్ బై 8 వస్తుందని చూసుకోవాలి. సో మనకి డివిజిబుల్ బై 8 అన్నప్పుడు ఈ లాస్ట్ ఇవన్నీ అవసరం, ఓన్లీ లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి. లాస్ట్ 3 డిజిట్స్ 903. సో 903ని డివైడ్ బై 8. 8 1s 8 1 0 8 1s 8 2 3 8 2s 16. సో రిమైండర్ ఎంత వస్తుంది? 7 వస్తుంది రిమైండర్. మళ్ళీ చెప్తా. ఇప్పుడు 903 నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే మనకి అది 8తో డివైడ్ అవుతుంది. సో 903 నుంచి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో 903తోని 8ని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 112 వస్తుంది. సో రిమైండర్ అయితే 7. సో ఆ 7ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? ఇది 896. సో ఇది 896 అవుతుంది ఎప్పుడు 7ని వచ్చిన రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు. సో దీన్ని చెక్ చేసుకుంటే 8 1s 8 8 1s 8 8 2s 112. సో ఇంకా ఈజీ కావాలంటే ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు మనకు 112 పాయింట్ వస్తుంది. సో మనకి పాయింట్ ఉండొద్దు. సో పాయింట్ ఉండొద్దు అంటే ఇప్పుడు 112 8 into 112 చేయాలి. 8 into 112 ఎంత వస్తే అంత ఆన్సర్. 8 into 112 ఎంత? 896. సో 896 అనేది ఆన్సర్. సో మనం ఇక్కడ 896 రావాలంటే ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 7 సబ్ట్రాక్ట్ చేయాలి. అర్థమైందా? సో మళ్ళీ చెప్తా. ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 8 అంటారు. ఎప్పుడైనా సబ్ట్రాక్ట్ చేయాల్సింది మనం ఓకే క్లియర్గా చెప్తా. ఇప్పుడు ఒక నెంబర్ ఉంటుంది 1 2 3 సో ఒక నెంబర్ ఉంది. సో ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఎక్స్ కాదు. సో ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఎక్స్ కాదు. సో మనకి రిమైండర్ వస్తుంది కొంత. రిమైండర్ కే అనుకో. సో క్వశ్చన్లో ఒకవేళ ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అన్నారు అనుకో, కే సబ్ట్రాక్ట్ చేస్తే. అర్థమవుతుందా? ఇప్పుడు కే సబ్ట్రాక్ట్ చేసినాం అనుకో, ఈ నెంబర్ అనేది డివిజిబుల్ బై ఎక్స్. ఎంత యాడ్ చేస్తే నీకు ఈ నెంబర్ అనేది డివిజిబుల్ బై ఎక్స్ అన్నారు అనుకో, ఎంత ఆల్రెడీ కే అనేది రిమైండర్ ఉంది దానికి. సో ఎక్స్ మైనస్ కే. సో ఎక్స్ మైనస్ కే యాడ్ చేయాలి దానికి. ఫర్ సబ్ట్రాక్షన్ వి యూజ్ రిమైండర్. ఫర్ అడిషన్ వి యూజ్ నెంబర్ మైనస్ రిమైండర్. సో వాట్ డస్ దిస్ మీన్ అంటే, ఇప్పుడు ఈ నెంబర్ ఉంది 903. ఇప్పుడు 903 ఇస్ డివిజిబుల్ బై, ఇప్పుడు 903ని ఎంత 903 నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 8 అంటారు. సబ్ట్రాక్షన్ అయితే రిమైండర్. సో 8 1s 8 8 1s 8 8 2s. సో రిమైండర్ ఎంత వస్తుంది? 7 వస్తుంది. సో ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి మనం? రిమైండర్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఆన్సర్ ఎంత? 7. ఒకవేళ సేమ్ అడిషన్ అంటే ఏం చేయాలి? నెంబర్ మైనస్ రిమైండర్. సో నెంబర్ ఎంత? 8, రిమైండర్ ఎంత? 7. సో ఎంత యాడ్ చేయాలి మనం? 1 యాడ్ చేయాలి దీనికి. ఇప్పుడు 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 904 అవుతుంది. 904 by 8 8 1s 8 1 0 8 1s 8 2 4 8 3s 24. So it's exactly divisible. So for subtraction we use remainder, and for addition we use n minus remainder. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో 4 నెంబర్స్ ఇస్తారు. 2 by 15, 18 by 29, 7 by 18, 10 by 87. సో దాంట్లో అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువ, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుంచి తక్కువ. సో అవి అసెండింగ్ ఆర్డర్లో పెట్టమన్నట్టు. సో
సో ఫస్ట్ ఏం చేయాలి, వీటన్నిటికి ఎల్సిఎం, ఇప్పుడు ఎల్సిఎం దగ్గరలో వస్తుంది చూడాలి. వాటన్నిటి ఎల్సిఎం అనేది చాలా పెద్దగా వస్తుంది. సో ఎల్సిఎంని కన్సిడర్ చేయొద్దు. నెక్స్ట్ ఎల్సిఎం కన్సిడర్ చేయనప్పుడు మనం మోస్ట్లీ 100 తీసుకోవాలి. అన్నిటినీ ఇంటూ 100 మల్టిప్లై చేయాలి ఫాస్ట్. సో 2/15 ఇంటూ 100, 15 6 90, ఇంకెంత మీరు 10 మిగులుతుంది. 15 6 90, 6 సో ఇదెంత, ఈ నెంబర్ ఎంత, 2 ఇంటూ 6.66. మళ్ళీ నెక్స్ట్ 18/29 ఇంటూ 100, 29 3 87, 87 పోతే 130. సో 29 4s 58, 116, 29 4s. సో ఇది 3.4. మళ్ళీ నెక్స్ట్ 7/18, 18 ఇంటూ 3.4, 7/18 ఇంటూ 100, 18 5s 90, మళ్ళీ 10 మిగులుతుంది. 18 5s 90, 5 సో ఆన్. సో ఇది 5.55, 7 ఇంటూ 5.55. నెక్స్ట్ 10/89 87 ఇంటూ 100, 87 1s 87, 13 వస్తుంది ఇక్కడ, 130. మళ్ళీ 87 1s 87. సో ఇది 10 ఇంటూ 1.1. సో ఈ అన్ని నెంబర్ని చెక్ చేసుకోవాలి. ఇది ఎంత వస్తుంది, సమ్వేర్ అరౌండ్ 13 వస్తుంది. సో 13 ఇదంతా 18 ఇంటూ 3.4 అంటే ఎంత వస్తుంది, 3.4 ఇంటూ 18, 18 3s 54, 18 4s 62, 54 అంటే 60 వస్తుంది, ఆల్మోస్ట్ 60. మళ్ళీ 5.5 ఇంటూ 7 అంటే 35 ప్లస్ 3.5 అంటే ఆల్మోస్ట్ 38 వస్తుంది. ఇది 1.1. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి 11.1, తక్కువ నుంచి ఎక్కువ. సో లీస్ట్ ఏంటిది ఇది. సో ఇది ఫస్ట్ వస్తుంది అంటే 10/89, నెక్స్ట్ సెకండ్ లీస్ట్ ఏంటిది ఇందులో ఇది. సో 2/15, థర్డ్ లీస్ట్ ఏంటిది ఇందులో 38 అంటే 7/18, ఫోర్త్ లిస్ట్ 18/29. సో ఇది ఒక పద్ధతి. దెన్ అట్లా కాకుండా సెకండ్ టైప్ ఏంటిదంటే ఎల్సిఎంస్తో చూడడం. ఇప్పుడు 1/2, 1 2/4, 2/3, 3/4/5/6 ఈ మూడిట్లో అసెంట్రిక్ డిస్టెన్స్ అంటే 2కి 3కి 6కి మనం ఎల్సిఎం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఎల్సిఎం ఏంటిది 6. సో 1/2 ఇంటూ 6, 2/3 ఇంటూ 6, 5/6 ఇంటూ 6, 2 1s 2 3s. సో ఈ నెంబర్ 3 అవుతుంది. 3 1s 3 2s ఇది 4 అవుతుంది. 6 క్యాన్సిల్, సో 5. సో ఇవి ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఇది ఒక మెథడ్. అట్లా కాకుండా ఒకవేళ క్యాల్కులేషన్స్ ఈజీ, మనం క్యాల్కులేషన్స్ పర్ఫెక్ట్ ఉంటే డైరెక్ట్ ఇట్లా చేసేయచ్చు. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, మళ్ళీ ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 అంటే ఇదే ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 చేయాలంటే ఇక్కడ ఇప్పుడు 2 ఉంది ఇక్కడ. సో ఇది పాయింట్స్లో వస్తుంది ఈజీ కొంచెం. ఇప్పుడు 15 ఉంది, 15 zeros పాయింట్ అంటే ఇక్కడ 0 వస్తుంది. మళ్ళీ 20 పోతుంది 0.1, 15 5 0.3, సో 0.13. ఇది దీని వాల్యూ 0.13. సో మనకు 0.13 బదులు మనం ఎంత అనుకున్నాం 13 అనుకుందాం. సో అన్నీ సేమే. బట్ ఇట్లా 100 తీసుకుంటే క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు 29 ఉంది, 29 180, 18 పోదు. సో 0 పాయింట్ ఇక్కడ ఇంకో 0 యాడ్ అవుతుంది. సో 29 180 ఏ టేబుల్ పోతుందని చెక్ చేసుకోవాలి. సో ఇట్లా నెంబర్స్ అనేవి పెరుగుతాయి. అట్లా తీసుకునే బదులు డైరెక్ట్ 100 తీసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. యా, సో అన్నిటినీ 100తో మల్టిప్లై చేసి ఫాస్ట్గా సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్, ద లార్జెస్ట్ మెజరింగ్ సిలిండర్ దట్ కెన్ accurately fill 3 tanks of capacity 98, 182,
ఇక్కడ 3 ట్యాంక్స్ ఉన్నాయి. సో మనం ఒక మెజరింగ్ సిలిండర్ తీసుకోవాలి. సో ఈ సిలిండర్ తోని మనం ఒక ఏంటిది అది అక్యురేట్ లెవెల్ 3 ట్యాంక్స్ కెపాసిటీ ఆయిల్ అనుకుందాం. ఇందులో నుంచి ఆయిల్ తీసుకొని ఇందులో పోయాలి, ఇందులో పోయాలి, ఇందులో పోయాలి. సచ్ దట్ ఈ ఒక్కటి సరిపోతుంది దీనికి. అంటే ఈక్వల్ ఫిల్ చేయాలి. ద లార్జెస్ట్ మెజరింగ్ సిలిండర్ దట్ కెన్ అక్యురేట్లీ ఫిల్ 3 ట్యాంక్స్ ఆఫ్ కెపాసిటీ 98, 182, 266 లీటర్స్ ఈజ్ అక్యురేట్లీ ఫిల్. అంటే ఇది ఇక్కడికే ఫిల్ చేయాలి, పర్ఫెక్ట్ ఫిల్ చేయాలి. సో ఇది కూడా ఇక్కడికి పర్ఫెక్ట్ ఫిల్ చేయాలి, ఇక్కడికి పర్ఫెక్ట్ ఫిల్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నేను 50 లీటర్స్ తీసుకుంటా. 50 లీటర్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఇది ఫిల్ చేసినప్పుడు 50 లీటర్స్ అయిపోతాయి. సో ఇంకా 48 లీటర్స్ మిగులుతాయి. మళ్ళీ 50 లీటర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నా క్యాన్ లో 50 లీటర్స్ తీసుకున్నప్పుడు 2 లీటర్స్ అనే క్యాన్ లో మిగులుతాయి. సో అట్లా మిగలొద్దు అంటే పర్ఫెక్ట్ తీసుకోవాలంటే ఏం చేయాలి, ఈ క్యాన్ అనేది ఇట్ షుడ్ డివైడ్ 98. సో ఓన్లీ దెన్ మనకి అప్పుడు పర్ఫెక్ట్ ఫిల్ చేయగలుగుతాం. సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ 49 లీటర్స్, ఇప్పుడు 49 లీటర్స్ క్యాన్ తీసుకున్నాం. ఫస్ట్ టైం 49 అంటే హాఫ్ నిండుతుంది, సెకండ్ టైం అంటే ఫుల్ నిండుతుంది. సో అక్యురేట్లీ నిండుతుంది. అది అక్యురేట్లీ నిండడం అంటే అది. సో 3ని నిండాలంటే ఇప్పుడు ఇది అక్యురేట్లీ నిండాలంటే ఇప్పుడు నేను తీసుకున్న క్యాన్ దీంతో డివైడ్ కావాలి, దీంతో డివైడ్ కావాలి, దీంతో డివైడ్ కావాలి. సారీ, దీన్ని డివైడ్ చేయాలి, దీన్ని డివైడ్ చేయాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇట్ షుడ్ బి కామన్ ఫ్యాక్టర్ టు 98, 182, 266. బట్ వాడు ఏమన్నా లార్జెస్ట్ మెజరింగ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో సింప్లీ వీ షుడ్ ఫైండ్ HCF. సో ఇక్కడ ఏమన్నాడంటే త్రీ క్యాన్స్ ఇచ్చి వాటిని పర్ఫెక్ట్ గా ఫిల్ చేయాలి. పర్ఫెక్ట్ గా ఫిల్ చేయాలంటే ఆ మనం తీసుకున్న మెజరింగ్ క్యాన్ ఏదైతుందో అది ఇట్ షుడ్ డివైడ్ 98, ఇట్ షుడ్ డివైడ్ 182, ఇట్ షుడ్ డివైడ్ 266. సో అది కామన్ ఫ్యాక్టర్ ఉండాలి అన్నిటికీ. బట్ వాడు ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చిండు, లార్జెస్ట్ మెజరింగ్ అన్నాడు. సో ఇట్ షుడ్ బి ద హైయెస్ట్. సో దాని మించిన కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండదు. సో ఇక్కడ మనం HCF అనేది కన్సిడర్ చేయాలి. సో అట్లా ఇప్పుడు ఇక్కడ మనం ఎప్పుడైనా ఆప్షన్స్ లో లాస్ట్ నుంచి లాస్ట్ ఏంటిది 98. సో 98 ని డివైడ్ చేస్తుంది 98 into 1 98. 182 చేస్తుందా, చేయదు. ఎందుకు 98 2s 196 196